మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యకరమైన నీ కృపలో భద్రపరిచి కాపాడిన దేవుడు ప్రభు, నీకు వందనాలు. యేసయ్య, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు, మరణమగినంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మా మధ్యకు వచ్చి నీ వాక్యాన్ని మీరు మాకు బోధించమని నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన వాక్యానికి ఇదే చూపించడానికి కృపనివ్వండి, మరి నీ హెచ్చరికలకి లోబట్టానికి కృపనివ్వండి ప్రభువా. వాక్యానుసారంగా నడుచుకోగలిగే కృపనివ్వని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవల్లని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందు. థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుకి ఒక ముఖ్యమైన పనిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ పని ఇప్పుడు చదివిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ కూడా మనకు కనిపిస్తుంది. యెహెజ్కేలు గురించి మనం చూసినట్లయితే మరి 1వ అధ్యాయంలో యెహెజ్కేలు ఒక యాజకుడని మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలందరితో పాటు ఇతడు కూడా బబులోను చెరలోకి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి పాపం చేసినప్పుడు వారిని ఆయన బబులోను రాజైన నెబుకద్నెజరుకి అప్పగించాడు. అతడు ఇశ్రాయేలీయుల్ని బబులోనికి చెర తీసుకెళ్ళిపోయాడు. అలాగా మరి ఇశ్రాయేలు ప్రజలందరితో పాటు యెహెజ్కేలు కూడా చెరలోకి వెళ్ళాడు అనమాట. ఖేబారు అనే నది ప్రదేశంలో చెరలోని వారి మధ్య యెహెజ్కేలు కాపురం ఉన్నటువంటి సమయంలో యెహోవా దేవుడు ఇతన్ని ప్రవక్తగా ఉండటానికి పిలుచుకున్నట్లుగా మనం చూస్తాం అనమాట. 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అది ఉంటుంది. అంతేకాకుండా 1వ అధ్యాయంలో ఆయన కొన్ని దర్శనాలు చూడటం కూడా ఉంటుంది అనమాట. మరి యెహోవా వాక్కు మరి యెహెజ్కేలుకి ఆ యొక్క కేబార్ నది ప్రాంతంలో ప్రత్యక్షమైందంట. యెహోవా హస్తము అతని మీదకి వచ్చింది. యెహోవా దేవుడు అతనితో మాట్లాడటం మొదలు పెట్టాడు అనమాట. ఏమన్నాడంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అని అక్కడ రాయబడింది. యెహోవా దేవుడు యెహెజ్కేలుని నరపుత్రుడా అని సంబోధిస్తున్నాడు. ఇంకేం చెప్పాడంటే, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. మనం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మన పోస్చర్, మన ప్రవర్తన కూడా అప్రైట్గా ఉండాలన్నమాట. దేవుడు మన దగ్గర కోరుకుంటాడు. వంకర టింకర్ ఉండటానికి మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, పోస్చర్లో కానీ మనం దేవుని ముందు వంకర టింకర్ ఉండటానికి వీలు లేదు. యెహెజ్కేలుతో స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా
నిలబడు అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మరి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను అని ఉంది. దేవుని ఆత్మ ఎహెజ్కేలులోకి వచ్చినప్పుడు దేవుని ముందు తను ఎలా నిలబడాలో అలా నిలబెట్టింది. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము నేను వింటిని అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతనిలోకి వచ్చి అతన్ని కరెక్ట్ గా పోస్చర్లో నిలబెట్టిందో దేవుని ముందు, అప్పుడు అతడు దేవుని స్వరాన్ని వినటం మొదలు పెట్టాడు. దేవుడు అతనితో ఏం చెప్పాడంటే, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు వారి పితరులు నా మీద తిరుగుబాటు చేసిన వారు అని చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఎహెజ్కేలుని అన్ని జనుల దగ్గరికి పంపించటల్లా, ఇశ్రాయేలీయుల దగ్గరికే పంపిస్తున్నాడు. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారంట? యెహోవా దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన వాడు. వారు తిరుగుబాటు చేశారు, వారి పితరులు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తుల మధ్యలోకి నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఏమని చెప్పాడంటే, నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తున్నానో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే బ్రహ్మదండి చెట్ల లాంటి వాడు. బ్రహ్మదండి చెట్లు అంటే తెలుసు కదా, క్యాక్టస్ ప్లాంట్స్. ఆ క్యాక్టస్ ప్లాంట్స్ ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి, పట్టుకుంటే గుచ్చుకుంటాయి అన్నమాట. తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే బ్రహ్మదండి చెట్లలాగా, ముళ్ళ కంపల్లాగా, తేళ్లలాగా ఉన్నారు. అంత టఫ్ పీపుల్ లాగా ఉన్నారు అన్నమాట. దేవునికి లోబడిన వాళ్ళని ప్రజల్లాగా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి దేవుని ప్రజలు వెళ్ళి బోధించబోతే గుచ్చే వాళ్ళలాగా ఉన్నారు. అటువంటి ప్రజల మధ్యలోకి నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్పాడు దేవుడు. అంతేకాకుండా ఏం చెప్పాడంటే, వారు వినినను వినకపోయినను వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటించాలి అని చెప్పాడు. వాళ్ళు విన్నా వినకపోయినా, సౌండ్ ఏమన్నా ఇంతేనా? నేను దీంట్లో ఏమో మాక్సిమం పెట్టినా. వాళ్ళు విన్నా వినకపోయినా కూడా నీవు వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్లుగా నువ్వు యెహోవా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పాలంటున్నాడు. చాలా టఫ్ పీపుల్ మధ్యలోకి ఇన్ని పంపిస్తున్నాడు. చాలా కష్టమైన పని ఆయనకు అప్పగించిన పని. కానీ యెహెజ్కేలు విధేయత చూపించాడు దేవుడు. ధైర్యంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుడు ప్రకటించాడు అనేది మనం తర్వాత చూస్తాం అన్నమాట. ఒక్కొక్కసారి విశ్వాసంగా మనం కూడా కఠినమైనటువంటి మనుషుల మధ్య మన విశ్వాసాన్ని మనం షేర్ చేసుకుని రావాల్సి వచ్చింది. కఠినమైన మనుషులని డోంట్ థింక్ మరి అన్యులు, హిందూస్, ముస్లిమ్స్ వాళ్ళు అనుకోవద్దు, క్రిస్టియన్స్. యెహెజ్కేలు ఎవరి మధ్యలోకి వెళ్ళి హెచ్చరించమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయుల మధ్యకి వెళ్ళి చెప్పమంటున్నాడు. ఎటువంటి వ్యక్తులు వాళ్ళు? తిరుగుబాటు చేసిన వ్యక్తులు, మొండి వాళ్ళు. మన విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి మనం మరి ఈ టఫ్ పీపుల్ మధ్యలో మన విశ్వాసాన్ని పంచుకోవాల్సి రావచ్చు అనమాట. మనం భయపడకూడదు అనమాట. వారి ముందు మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే వాళ్ళంగా ఉండాలన్నమాట. యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు? తాను చెప్పమన్న మాటలు భయపడకుండా చెప్పమంటున్నాడు. ఎవరితో చెప్పమంటున్నాడు? తిరుగుబాటు చేసే వాళ్ళతో చెప్పమంటున్నాడు. ఎలా చెప్పమంటున్నాడు? వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మాత్రం చెప్పాల్సిందే వెళ్ళి అంటున్నాడు. మనం కూడా క్రీస్తు సువార్తను అనుకూల సమయాల్లో, ప్రతికూల సమయాల్లో, అనుకూల వ్యక్తుల మధ్యలో, ప్రతికూలంగా ప్రవర్తించే వ్యక్తుల మధ్యలో మనం దేవుని వాక్యాన్ని చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అయి ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కో బిలీవర్స్ అన్నా అయి ఉండొచ్చు. వాళ్ళ మధ్యలో దేవుని సత్యాన్ని నువ్వు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే మరి 2 తిమోతి 4:2 పౌలు తిమోతికి ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. తిమోతితో చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? మరి
వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. సమయంలో అసమయంలో కూడా ప్రకటించగలిగి ఉండాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రకటించాలి. వాక్యాన్ని నువ్వు ఉపదేశించాలి. నువ్వు ఎవరికైతే ఉపదేశిస్తున్నావు వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళని నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలని అంటున్నాడు. పౌలు చెప్తున్నాడు. దేవుడు కూడా ఇక్కడ యెహెజ్కేలుతో అదే చెప్తున్నాడు. నువ్వు భయపడకుండా నేను చెప్పమన్న మాటను అక్కడ వెళ్ళి చెప్పాలి అంటున్నాడు అనమాట. మనం యెహెజ్కేలు 2:6-10 వరకు మనం అందులో చూస్తా ఉన్నట్లయితే 3 times దేవుడు అతనితో ఏం చెప్తున్నాడంటే నువ్వు భయపడద్దు, నేను చెప్పమన్నది నువ్వు వెళ్ళి చెప్పు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇతరులు మనల్ని హేళన చేస్తారని కానీ తృణీకరిస్తారు అని కానీ మనం భయపడకుండా దేవుని సత్యాన్ని మనం చెప్పగలిగిన వాళ్ళంగా ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి తన ప్రజల మధ్యలోకి యెహెజ్కేలు పంపించక ముందు దేవుడు ఏం చెప్పాడంటే ఇది 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం అన్నమాట. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అని చెప్పాడు. యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నేను నీకు ఒక పని అప్పగిచ్చాను, నువ్వు విను, నేను చెప్పిన మాట విను, మిగతా ఇశ్రాయేలు లాగా నువ్వు తిరుగుబాటు చేయదు, నేను చెప్పిన మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చేదాన్ని నువ్వు ఇప్పుడు భుజించు అని చెప్పాడు. ఏం భుజించమంటున్నాడు దేవుడు? అక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు కంట ఒక గ్రంథము పట్టుకొని ఉన్నటువంటి ఒక చెయ్యి చాపబడి ఉండటం చూశాడు తన దర్శనంలో. ఒక గ్రంథాన్ని పట్టుకొని ఉన్న చెయ్యి చాపబడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహెజ్కేలుతో ఆ గ్రంథాన్ని భక్షించి ఆ గ్రంథాన్ని తిని ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము అని చెప్తున్నాడు. ప్రకటన చేయటానికి వెళ్ళబోయే ముందు దేవుడు అతనికి ఒక గ్రంథాన్ని భుజింపనిచ్చాడు. అంటే తన వాక్యం ఏం చెప్పాలో వాళ్ళకి అనేది అనమాట. ఇది తిని నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయి అని చెప్పాడు. అప్పుడు యెహెజ్కేలు తన నోరు తెరిచినప్పుడు యెహోవా దేవుడు అంట ఆ గ్రంథాన్ని అతనికి తినిపించాడంట. దీనితో నీ కడుపు నింపుకోను అని చెప్పాడంట. అతడు తన నోరు తెరిచి ఆ గ్రంథాన్ని తిన్నాడు యెహెజ్కేలు. అది తిన్నాకంటే ఎలా ఉందంటేనంటే ఆ గ్రంథం అతని నోటికి తేనెలాగా మధురంగా ఉందంట. తేనెలాగా మధురంగా ఉంది అని అని ఉంటుంది అన్నమాట. ఆ పైన కొంచెం మనం చదివినట్లయితే పై భాగం దాని నిండా ఆ గ్రంథం నిండా విలాపము, మరి దేవుడు ఇవ్వబోయే శిక్ష ఇశ్రాయేలుకి అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. మరి దేవుని వాక్యం మనం ప్రతిరోజు కూడా భుజించాలి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకుంటే అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్య జ్ఞానం మన జీవితాల్ని ఎంతో మధురంగా మార్చేస్తారన్నమాట. ఈయన అంటున్నాడు కదా, అది నా నోటికి తేనెలాగా మధురంగా ఉంది అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకుంటూ అది నువ్వు తిన్నప్పుడు అది నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. అంటే ఏంటి? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ప్రభువునందు ఆనందిస్తావు, శాంతి సమాధానాలు నీకుంటాయి, దేవుని వాక్యానికి లోబడతావు, ఫలిస్తావు. అది నీకు ఎంతో నీ జీవితాన్ని ఫలభరితం చేస్తుంది అన్నమాట. మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీకి రోజు ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నాం కదా, అలాగే ప్రతిరోజు మన మరి ఆత్మని దేవుని వాక్యంతో మనం పోషించాలన్నమాట. రోజు మనం ఒక్కసారి ఇప్పుడు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నాం. ఎంత టైం మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎప్పుడెప్పుడు చదువుతున్నాం? మనం మన ఫిజికల్ బాడీకి ఎన్నిసార్లు ఫుడ్ ఇస్తాము? 3 times ఇస్తాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మరి దేవుని వాక్యం ఎన్నిసార్లు చదువుతున్నాం? అది ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడే యెహెజ్కేలుకి ఆ గ్రంథాన్ని భుజింపజేశాడు. ఆయన తిన్నాడంట, ఇప్పుడు వెళ్ళి ప్రకటించమన్నాడు. దేవుని వాక్య జ్ఞానం నీకు లేకపోతే నువ్వు చెప్పలేవు కదా ఎవరికి ఏంటనేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యాన్ని జస్ట్ లైక్ దట్ చదివేసి వెళ్ళిపోతే లాభం లేదన్నమాట.
శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదవాలి, దాన్ని జీర్ణించుకోవాలి. అది మరి మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఫిజికల్ బాడీని ఎట్లా పోషిస్తున్నాము ఆహారంతో, అలాగే మన స్పిరిచువల్ మ్యాన్ని, అంతరంగ పురుషుడిని మనం దేవుని వాక్యంతో పోషించాలి. దేవుని వాక్య జ్ఞానాన్ని మనం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. చాలా మంది నేను క్రైస్తవులు చూశాను, వాళ్ళకి దేవుని వాక్యంలో ఏ గ్రంథం ఎక్కడుందో తెలియదు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు. ఒకసారి నా పక్కన కూర్చొని ఒక క్రిస్టియన్ లేడీ నా పక్కన కూర్చొని నేను చెప్తుంటే అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఉందా బైబిల్లో అని అడుగుతున్నా. అంటే షీ డజంట్ నో. దేవుని వాక్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. సరే, ఇక్కడ యెహెజ్కేలుకి ఏం చెప్పాడు? నిన్ను ఇశ్రాయేలీయులకు నేను ప్రవక్తగా పెట్టాను, నువ్వు వెళ్ళి నీ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నువ్వు ప్రకటించాలి అని చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? మరి యెహెజ్కేలుకి ఇంకొక రోల్ కూడా ఇచ్చాడు దేవుడు. అదేంటంటే, ఇశ్రాయేలు వారికి కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు వారికి కావలిగా నిన్ను నియమించి ఉన్నాను. కావలి అంటే ఇక్కడ వాచ్మ్యాన్ అన్నమాట. ఆ కాలంలో కావలి వాడు సిటీ వాల్స్ మీద నిలబడాలన్నమాట. నిలబడి దూరం నుంచి శత్రువు వస్తున్నాడేమో అని జాగ్రత్తగా అన్ని వైపులు పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ శత్రువు వస్తుంటే వెంటనే బూర ఊది హెచ్చరిక చేయాలి. అతను కానీ అది చేయకపోతే ఏమవుద్ది? శత్రువు మరి వచ్చేసి సిటీ మీద పడిపోతాడు. ఆ వాచ్మ్యాన్ తన డ్యూటీలో కానీ మరి కేర్ఫుల్ గా లేకపోతే అతనికి మరణశిక్ష కూడా విధించేవాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు వారికి కావలిగా నేను నిన్ను నియమించాను, కాబట్టి నీవు నా నోటి మాటను బట్టి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయి. కావలి వాడు ఏం చేస్తాడనమాట? హెచ్చరిక చేస్తాడు. ఇక్కడ దేవుని మాటను బట్టి యెహెజ్కేలు ఇశ్రాయేలీయులకి హెచ్చరిక చేయాలి. మరి మళ్ళా ఇంకేం చెప్పాడంటే, నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటిని చెవులార విను. దేవుని వాక్యం మనం ఎలా వినాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఆయన చెప్పే మాటల్ని మన చెవులార వినాలని కోరుకుంటున్నాడు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసాం కాదన్నమాట. ఇక్కడ మాటి మాటిగా చెప్తున్నాడు దేవుడు. మనం ఆ గ్రంథం చదువుతా ఉంటే, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటల్ని చెవులార విని నీ మనసులో ఉంచుకొని, వింటమే కాదు మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు వెళ్ళి ఈ మాటలు వారికి ప్రకటింపుము అని చెప్పాడు. దేవుని మాట విని మనసులో ఉంచుకొని ఆ మాటలు వెళ్ళి చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు ప్రకటించమని చెప్పాడు. 2 రోల్స్ ఇచ్చాడు యెహెజ్కేలుకి. ఒకటి ప్రవక్త, స్పోక్స్ మ్యాన్ ఫర్ గాడ్ అన్నమాట. రెండోది వాచ్మ్యాన్, హెచ్చరికల్ కావలివాడు. ఈ 2 పనులు ఆయన చేయాలి. దేవుడు చెప్పిన మాటని ఇశ్రాయేలీయులకి చెప్పాలి, అంతేకాకుండా వాళ్ళని హెచ్చరిక కూడా చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ హెచ్చరిక చేయమన్నాడు? ఇందాక మనం అనిత చదివితే చూసాం. అది ఎక్కడ? 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడిందంటే, నీవు ఆవశ్యముగా మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతడు తన దుర్మార్గతను విడిచిపెట్టినట్లు హెచ్చరిక చేయవలెను అన్నది. యెహోవా దేవుడు యెహెజ్కేలుతో, నువ్వు ఫలానా దుర్మార్గం దగ్గరికి వెళ్ళి నీ దుర్మార్గతను బట్టి నీవు తప్పకుండా మరణం అవుతావు అని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు అనుకోండి యెహోవా దేవుడు. అప్పుడు యెహెజ్కేలు ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అతను ఎవరు? దుర్మార్గుడు. దుర్మార్గుల దగ్గరికి మనం వెళ్ళటానికి భయపడతాం కదా, కానీ యెహెజ్కేలు భయపడకుండా దేవుడు చెప్పిన మాటను అతనికి వెళ్ళి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అది కూడా చెప్తున్నాడు. నువ్వు గాని వెళ్ళి చెప్తే అతడు తన దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతుకుతాడు మనకి అని చెప్తున్నాడు. యు ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ అతనికి చెప్తున్నావు. అతడు తన దుర్మార్గతను విడిచి బ్రతుకున్నట్టు నువ్వు హెచ్చరిక చెయ్యి. నేను చెప్పిన మాట దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ దుర్మార్గతను బట్టి నువ్వు మరణం అవుతావు అని చెప్తే నువ్వు వెళ్ళి అతనికి చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే అతడు తన దుర్మార్గతను బట్టి మరణం అయితే
అతని రక్తానికి నిన్ను ఉత్తరవాది చేస్తానని చెప్తున్నాడు. చూడండి ఎంత టఫ్ జాబ్ అతనికి అప్పగిచ్చాడు. ఏమని చెప్తున్నాడు? నేను చెప్పమన్న హెచ్చరిక నువ్వు గాని అతనికి వెళ్ళి చెప్పకపోతే అతడు తన దుర్మార్గతని బట్టి మరణమైతే అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, గాడ్ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ ఈవెన్ వికెట్ పీపుల్ అన్నమాట. వాళ్ళు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏమని ఉంటది, యెహెజ్కేలు 18:23 ఒక చక్కటి వాక్యం ఉంటుంది. అదేంటంటే, దుష్టులు మరణమునొందుట చేత నాకేమాత్రమైన నువ్వు సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అందుకనే హెచ్చరిక ఇమ్మంటున్నాడు. దుష్టులు మరణం అవటం వల్ల దేవునికి సంతోషం లేదు. మామూలుగా ఈ లోకరీత్యా దుష్టులు చూసి మనుషులు ఏమనుకుంటారు, ఇతను ఎప్పుడు చచ్చిపోతాడు, ఇతని బాధ నుంచి అందరూ తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ దేవుడు అట్లా అనుకో, దుష్టులు మరణం అవటం వల్ల నాకు సంతోషం లేదు, వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకటం నాకు సంతోషం అంటున్నాడు. అందుకని యెహెజ్కేలుతో చెప్పమంటున్నాడు. నువ్వు చెప్పకపోతే అతడు తన దుర్మార్గతని మరణిస్తే నువ్వు అతని రక్తానికి ఉత్తరవాదిగా ఉంటావని చెప్తున్నాడు. దేవుడు కరుణా సంపన్నుడు అని వాక్యం ద్వారా మనకి ఈ మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది కదా. 2 పేతురు 3:9 కూడా ఏమని ఉంటది, ఎవరును నశింపవలనని దేవుడు ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని అక్కడ రాసినాడు పేతురు. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, దేవునికి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడని దానికి ఉదాహరణ ఇక్కడ అనమాట. వెళ్ళి చెప్పు ఆ దుర్మార్గం, నువ్వు మరణం అవుతావు నీ దుర్మార్గతని బట్టి చెప్పు అంటాడు. మళ్ళీ ఇంకేం చెప్పాడంటే, మరి నీవు హెచ్చరిక చేసినా కూడా ఒకవేళ ఆ దుర్మార్గుడు తన దుష్క్రియలను విడిచిపెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి మరణం అవుతాడు, కానీ నీ తప్పేమి లేదు, నువ్వు తప్పించుకుంటావు అని చెప్పాడు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు, తప్పకుండా ఛాన్సెస్ ఇస్తాడనమాట. తర్వాత ఇంకొక హెచ్చరిక కూడా చేయమన్నాడు. ఎవరికి చేయమన్నాడు ఈ హెచ్చరిక? నీతిమంతునికి చేయమన్నాడు. ఇక్కడేమంటున్నాడు, నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున, నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతి చేస్తున్నాడు అనుకో, నీవు మరణమవుదువని అతనికి నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయాలి. నీవు హెచ్చరిక చేయని ఎడల అతడు తను చేసిన దోషాన్ని బట్టి మరణం అవుతాడు. ముందు అతను చేసిన నీతి ఏది లెక్కలోకి కూడా రాదు అని చెప్తున్నాడు. ఈ దేవుని యొక్క న్యాయం ఇలా ఉంటది. నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతి చేస్తాడంటే నువ్వు వెళ్ళి హెచ్చరిక చెప్పు, మానేయమని చెప్పు. నువ్వు కానీ హెచ్చరిక చేయకపోతే అతడు ముందు చేసిన నీతిని నేను జ్ఞాపకంలోకి తీసుకురాను, అతని దుర్నీతిని బట్టి అతడు మరణం అయిపోతాడు, కానీ అతని రక్తానికి నేను ఉత్తరవాదిగా చేస్తానని చెప్పాడు. అని ఇంకేం చెప్పాడంటే, అయితే అతడు తన ప్రాణం విషయంలో అయితే నీవు హెచ్చరిక చేయగా అతడి పాపముని చేయక మానిన ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవు తప్పించు. నీతిమంతుడు నువ్వు హెచ్చరిక చేసినప్పుడు, అయ్యో నేను తప్పు చేశాను, అతను తన నడవడిని మార్చుకుంటే అతను బ్రతుకుతాడు, నువ్వు కూడా తప్పించుకుంటావు అని ఏం చెప్తున్నాడంటే, దేవుడు దుష్టునికి వెళ్ళి వాణ్ చేయమంటున్నాడు, నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతి చేస్తుంటే అతనికి కూడా వాణ్ చేయమని చెప్తున్నాడు. మనము ఎవరైనా తప్పులో పడుంటే పోతే పోని వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు అని ఊరుకుంటానికి వీలు లేదనమాట. యూ షుడ్ బి ఏబుల్ టు వాంట్ దెమ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ అనమాట. దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పమంటున్నాడు, తన సొంత మాటలు చెప్పమంటున్నా యెహెజ్కేలు. మరి చదువుతా ఉంటే దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనే నువ్వు చెప్పాలి. మనకు ఇతరుల విషయంలో భారం అనేది ఉండాలన్నమాట. ప్రోవర్బ్స్ 24:11 మనం చూసినట్లయితే, ప్రోవర్బ్స్ 24:11 చూస్తే, చావునకు పట్టబడిన వారిని తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా.
ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును గదా. ఎంత స్పష్టంగా సొలొమోను రాజు చెప్తున్నాడు. చావునకు పట్టబడిన వాళ్ళని విడిపించాలి, దుర్మార్గం దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు ఇక్కడ యెహెజ్కేలు. నాశనానికి జోగుతున్న వాళ్ళని నువ్వు మరి రక్షించాలి. నాకు తెలియదని నువ్వు అనుకుంటే నీ మనసులో అనుకునేది కూడా దేవుడికి తెలుసు. నీ పని బట్టి ఆయన నీకు ప్రతీకారం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నాకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అందుకని యూదా పత్రికలో యూదా కూడా అంటాడు అనమాట, ఏంటంటే మరి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని మీరు రక్షించాలి అంటే అగ్నిలో నుంచి లాగినట్టు అంటే ఏంటి, నరకానికి పరిగెత్తున్న వాళ్ళు దేవుని వాక్యం చెప్పి వాళ్ళ వెనక్కి లాగలిగి నువ్వు ఉండాలి, హెచ్చరిక అనేది చెయ్యాలి అంటున్నాడు. మనం నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను తన దగ్గర వచ్చిన వాళ్ళతో ఎంతో స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటానని బుద్ధి చెప్పేవాడేవాడు. ఫలించని ప్రతి చెట్టు నడకబడి అగ్నిలో వేయబడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి అని వాన్ చేస్తున్నాడు. వాన్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళు స్పందించినట్లుగా మనం చూస్తాం. మేమేం చేయాలని అడుగుతున్నారు యోహాను. అలాగే పౌలు కూడా గలతీ సంఘం అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతుంది, నిజ బోధన మర్చిపోయి వాళ్ళని కూడా హెచ్చరిక చేశాడు. అలాగే మరి కొరింథీ సంఘంలో మరి అడల్టరీ అనే పాపం ఉంది, దాని విషయం వాళ్ళని హెచ్చరిక చేశాడు, వార్న్ చేశాడు. నేను బెత్తంతో రావాలని కోరుకుంటున్నారా మీరు అని అంటున్నాడు. అంటే హెచ్చరిక చేయటం వల్ల ఎంతో మంది దేవుని తట్టు తిరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు రక్షింపబడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అయిపోనీలే పర్వాలేదని మనం ఊరుకుంటానికి వీలు లేదన్నమాట. సరే, ఇక్కడ మనం యెహెజ్కేలు దగ్గరికి వచ్చినట్లయితే యెహెజ్కేలు అంట మరి దేవుడు తనకి ఏమి సెలవిచ్చాడో అది చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు మధ్యలోకి వెళ్ళి 22 years బోధించాడు. దేవుని తీర్పును గురించి చెప్పాడంట, దేవుడిచ్చే రక్షణ గురించి చెప్పాడంట, వారిని పశ్చాత్తాపడమని మరి విధేయత చూపించమని వాళ్ళకి పిలుపునిచ్చాడంట. అయితే ఆ చెరలోనున్న యూదులు ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. యెహెజ్కేలుకి ఒక్కోసారి ఏమనిపించేదంట, తాను డెడ్ పీపుల్ మధ్యలో దేవుని వాక్కుని చెప్తున్నానా అనిపించేదంట. అంటే వీడు జీవించి ఉన్నారన్న పేరే గాని వీళ్ళు ఎట్లున్నారనమాట, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, వీళ్ళు ఏమి వింటారు, దానికి ఏమి స్పందించారు, తమ విధానాల్ని మార్చుకోలేకపోతున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా సంఘంతో అంటాడు కదా, నీవు జీవించుతున్నావు అన్న పేరుంది కానీ నువ్వు మృతుడివి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా ఒకసారి మనం గమనించుకోవాలి. మన దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నామా, మళ్ళా దాన్ని మెడిటేట్ చేసి ఎక్కడ నేను సరి చేసుకోవాలనేది చూస్తున్నామా, అది చేయాలని చెప్పి దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మనం ఆ చెరలో ఉన్న ఇశ్రాయేలులాగా ఉండటానికి వీలు లేదన్నమాట. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు చూసినట్లయితే దేవుని ఉగ్రత గురించి, దేవుని తీర్పు గురించి, దేవుని యొక్క మరి వార్నింగ్స్ గురించి ఇవన్నీ ఎక్కువ చదువుతాం అన్నమాట. అందులో దేవుడు ఇశ్రాయేలుని చాలా కఠినంగా కూడా సంబోధించినట్లుగా మనం చూస్తాం. అయితే 36వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఇశ్రాయేలీలతో ఒక మాట అంటాడు అనమాట, ఏంటంటే మిమ్మును బట్టి నా నామం అన్ని జనుల్లో దూషింపబడి అపవిత్రపరచబడి నేను నా నామాన్ని తిరిగి నేను ఘనపరుచుకుంటాను. ఎలా ఘనపరుచుకుంటాను అది కూడా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే 36వ అధ్యాయం మరి 26వ వచనంలో ఏమని ఉంటుందంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగి చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అని చెప్తున్నాడు ఇశ్రాయేలు. ఈ స్పందించకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్తున్నాడు,
నా నామాన్ని నేను ఘనపరచుకోబోతున్నాను మీ మధ్యలో. ఎలా? మీలో ఉన్నటువంటి మీకు నూతన హృదయం ఇస్తాను. మీతో ఒక నూతన నిబంధన చేయబోతున్నాను. నూతన హృదయం ఇస్తాను. అంతేకాకుండా నూతన స్వభావాన్ని కూడా మీకు కలిగజేస్తాను. మీలో రాతి గుండె ఉంది, వాక్యం మీలోకి వెళ్ళటల్లా. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాను. అంతేకాకుండా ఇంకేమంటున్నా అంటే, నా ఆత్మను మీలో ఉంచుతాను, నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను అంటున్నాడు. ఇదే వాగ్దానం మనందరికీ కూడా ఇస్తున్నాడు అనమాట. నూతన హృదయము, నూతన స్వభావం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మనలో రాతి గుండె, ఎక్కడ ఏ విషయాలు మనం కఠినం చేసుకుంటున్నాము అది తీసేస్తానంటున్నాడు. రాతి గుండె మీలో నుంచి తీసేసి మీకు స్పందించే హృదయాన్ని ఇస్తాను, వాక్యానికి స్పందించే హృదయాన్ని ఇస్తాను. అంతేకాకుండా నా ఆత్మను మీలో ఉంచుతాను. ఎన్ని బ్లెస్సింగ్స్ చూడండి. నా కట్టడలను అనుసరించే వారి గాను నా విధులను గైకొనే వారి గాను నిన్ను మిమ్మల్ని చేస్తాను అని ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు చెరలో బహుహింసను అనుభవిస్తున్నారంట. వాళ్ళు మేలు అనే దాన్ని మర్చిపోయారు. మరి బానిసలు ఎలా ఉంటారు? వాళ్ళ జీవితం బాగుంటుందా? వాళ్ళ జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది. నిరాశ నిస్పృహల్లో వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఒక మెసేజ్ ఆఫ్ హోప్ను కూడా ఇస్తున్నాడు. అది ఎక్కడ చూస్తామంటే ఎహెజ్కేలు 37 అధ్యాయంలో చూస్తాం. ఎహెజ్కేలు 37 అధ్యాయంలో దేవుడు ఇచ్చేటువంటి మెసేజ్ ఆఫ్ హోప్, ఎలాగా ఆ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని రెస్టరేషన్ లోకి నడిపిస్తాడో అక్కడ ఆయన చెప్తున్నాడు. ఈ 37 అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఎహెజ్కేలుకి ఒక విజన్ ఇస్తున్నాడు, ఒక దర్శనం. ఆ దర్శనంలో మనం చూసినట్లయితే యెహోవా హస్తము ఎహెజ్కేలు మీదకి వచ్చిందంట. అతడు ఆత్మవశుడై ఉండగా యెహోవా అతనిని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి దించాడు. అంతేకాకుండా ఎహెజ్కేలుని ఆ లోయలో ఆ ఎముకల మధ్యలో ఇటు అటు నడిపిస్తున్నాడు. ఆ లోయంతా ఎముకలతో నిండిపోయింది. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, అదేంటంటే అవి కేవలము ఎండిపోయినవి. ఆ ఎముకలు పూర్తిగా ఎండిపోయిన ఎముకలు. ఎహెజ్కేలుని అలా నడిపిస్తూ దేవుడు ఏమడిగాడంటే, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడిగాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. పూర్తిగా ఎండిపోయిన ఎముకలు. అప్పుడు ఎహెజ్కేలు ఏం చెప్పాడంటే, ప్రభువా యెహోవా, అది నీకే తెలుసు అని చెప్పాడు. చెప్పంగానే అప్పుడు ఎహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము అంటున్నాడు. ఎండిపోయిన ఎముకలతో ఇప్పుడు మాట్లాడు అని చెప్తున్నాడు యెహోవా. ఇది చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది కదా, కానీ ఇది చదువుతా ఉంటే ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఆఫ్ హోప్ ఇంట్లో దేవుడు పెట్టాడో మనం చూస్తాం. ఎండిపోయిన ఎముకలతో నువ్వు ప్రవచనం ఎత్తి ఇట్లనుము. ఏమనమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇక్కడ కూడా చూడండి, యెహోవా మాట ఆలకించుడి అని చెప్పు. ఏమని చెప్పమంటున్నాడంటే, ఈ ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎముకలతో మాట్లాడి ఏమనమంటున్నాడు, ఈ ఎముకలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నానని చెప్పమంటున్నాడు. ఎముకలతో మాట్లాడుతూ, మీరు బ్రతుకున్నట్లు మీలోకి నా జీవాత్మను నేను ఇప్పుడు రప్పిస్తున్నాను. మీ ఎముకల మీద నేను నరాలను ఇస్తాను, మీ మీద మాంసం పొదిగిస్తాను, చర్మము మీ మీద కప్పెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని చెప్పాడు. ఎముకలతో మాట్లాడు. అప్పుడు యెహోవా తనకిచ్చినటువంటి ఆజ్ఞని బట్టి ఎహెజ్కేలు ప్రవచించాడంట, ఎండిపోయిన ఎముకలారా, దేవుని జీవాత్మ మీ మీదకి రాబోతుంది. ఇప్పుడు మీ మీద నరాలు వస్తాయి, మాంసం పొదుగుద్ది, చర్మంతో కప్పుతారు అని చెప్పమంటే అలాగే ఆయన ప్రవచించాడంట ఎహెజ్కేలు. ప్రవచిస్తే అప్పుడంట సడన్ గా గడగడగడ అనే ధ్వని వచ్చేస్తుంది. ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయినాయి.
అస్థిపంజరాలు ఏర్పడ్డాయి, దాని మీద నరాలు వచ్చేసినాయి, వాటి మీద మాంసం పొదిగింది, వాటి మీద చర్మం కూడా వచ్చేసింది, మనుషుల్లాగా ఉన్నారు ఇప్పుడు. అయితే వాళ్ళలో జీవాత్మ లేదు, శవాల్లాగా ఉన్నారు. అయితే యెహోవా దేవుడు అప్పుడు ఏం చెప్పాడంటే, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచింపుము. ఎట్లా ప్రవచించమంటున్నాడు? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రతిదానికి ఏం చెప్పమంటున్నాడు? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమని. ఆయన యెహెజ్కేలు మాటలుగా చెప్పాల్సింది, దేవుడి మాటలు చెప్పాలి. ఇక్కడ ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని ప్రవచించుకున్నాడు. జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైనటువంటి వారి మీద ఊపిరి విడువుము అని ప్రవచించమన్నాడు. అప్పుడు ఆయన ఆజ్ఞాపించినట్లుగానే యెహెజ్కేలు ప్రవచిస్తే జీవాత్మ అంట 4 వైపుల నుంచి వచ్చేసేసి ఇప్పుడు వాళ్ళల్లో ప్రవేశించింది. ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలు ఇప్పుడు మనుషుల్లాగా మారిపోయి బ్రతికిన వ్యక్తులుగా ఉన్నారు. అంటే దేవుడు మృతమైన పరిస్థితిని కూడా జీవం గల పరిస్థితిగా, మహిమ గల పరిస్థితిగా ఆయన మార్చేస్తాడు అనమాట. అది చూపిస్తున్నాడు అక్కడ. ఒక విజన్ ఇదంతా, ఇది నిజం కాదు, ఒక విజన్. జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులై నిలిచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచారు అని అక్కడ రాయబడింది. ఈ దర్శనం తర్వాత దేవుడైన యెహోవా ఈ దర్శనాన్ని ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నాడు అనమాట. యెహెజ్కేలు ఏమంటున్నాడంటే, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తుంది. వారు మా ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైతిని అనుకొనుచున్నారు. దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నదంతా చూస్తున్నాడు. ఆ ఎముకలు అంటే ఎవరిని సూచిస్తున్నాయి? చెరలో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని సూచిస్తుంది. ఇశ్రాయేలీలు ఆ చెరలో బహుహింసలు పొంది వాళ్ళు అనుకుంటున్నారట, ఏమనుకుంటున్నారు? మా ఎముకలు ఎండిపోయి. బానిసలు ఎట్లాంటి పనులు చేయాలో మనకు తెలుసు కదా, టఫెస్ట్ ఆర్ట్ జాబ్స్ చేయాలి. వాళ్ళ మీద ఉన్న మాస్టర్స్ చాలా క్రూయల్గా ఉంటారు. ఇక్కడ మా ఎముకలు ఎండిపోయిన, మా ఆశ విఫలమైపోయింది, మేము తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, మనము నాశనం అయిపోయాం అనుకుంటున్నారంటే, ఇక మన చాప్టర్ ఇస్ క్లోజ్డ్ అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని చెరకు పంపించక ముందే ఇర్మియాకు ఒక వాగ్దానం చేశాడు అనమాట. ఏంటంటే, ఆఫ్టర్ 70 years వీళ్ళందరినీ మళ్ళీ నేను వెనక్కి తీసుకొని వస్తానని వాగ్దానం అయితే ఆయన చేశాడు. ఆ వాగ్దానాన్ని కూడా వీళ్ళు మర్చిపోయారనమాట. మర్చిపోయి అనుకుంటున్నారు ఇంకా మనం ఆశలు విఫలమైపోయింది, ఇక మనం నశించిపోయాం అనుకుంటున్నారు. వీళ్ళు ఎంత దుఃఖపడుతున్నారు ఆ చెరలో అనేది మనం 137 కీర్తనలు 137 చదివితే మనకు అర్థం అవుతుంది అనమాట. కీర్తనలు 137 అక్కడ కొన్ని వాక్యాలు నేను చదువుతాను. అక్కడ వాళ్ళు ఎలా ఉందంటే, బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనం సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచున్నాము. ఆ బానిసలు అక్కడ శ్రమ అనుభవిస్తూ సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారండి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిని, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిది. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము గురి. అన్యుల దేశములో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తను నేర్పును మరచును గాక అని ఏడుస్తున్నారు వాళ్ళు. చెరగొన్న వాళ్ళంటే వాళ్ళని పాటలు పాడమంటున్నారు, మమ్మల్ని సంతోష పెట్టమంటున్నారు అంటున్నారు. ఏడుస్తున్నారు వాళ్ళు. మేము ఈ దేశంలో సియోను కీర్తనలు మేము ఎట్లా పాడతాం అని ఏడుస్తున్నారు. అందుకే అనుకుంటున్నారు అంటే ఇంక మేము వెనక్కి తిరిగి వెళ్ళలేము, ఇంక మేము ఇక్కడే నశించిపోతాం అనుకుంటున్నారు. అయితే దేవుడు ఎంత చక్కటి వాగ్దానం చేశాడంటే, ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధుల్లో నుండి సమాధులను నేను తెరచెదను,
ఏంటి ఆ సమాధులు? చెర అనే సమాధి. చెర అనేటువంటి సమాధిలో వాళ్ళు ఉన్నారు. అట్లే ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు జీవోత్సవాల్లాగా ఉన్నారు. వాళ్ళున్న సమాధుల్ని కూడా నేను తెరుస్తాను. ఆ చెరలోని నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వస్తాను. మరి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చేదని అనే చక్కటి మెసేజ్ ఆఫ్ హోప్ ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. మీరు అనుకుంటున్నారు అంత వ్యాసనుకూలం అయిపోయిందని, సమాధి వంటి పరిస్థితి అనుకున్నారు. కానీ ఆ సమాధులను కూడా నేను తెరిచి మిమ్మల్ని తిరిగి ఇశ్రాయేల్ దేశానికి తోడుకొని వస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకుంటారు. దేవుడు ఎంత చెప్తున్నా వీడు విగ్రహాలను ఆరాధించారు, నిజ దేవుడిని వదిలిపెట్టేసేసారు. కానీ ఎప్పుడైతే చెరలోకి వచ్చి ఆ శ్రమ అనుభవిస్తున్నారు అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు నిరాశపడద్దు. హియర్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ యూ. నేను మిమ్మల్ని ఈ యొక్క చెర అనే సమాధిలో నుంచి కూడా మిమ్మల్ని నేను బయటికి తీసుకుని వచ్చి మీ దేశానికి తీసుకుని వెళ్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, ఇప్పుడు ఎముకలు ఇక్కడ చూపించాడు కదా విజన్, ఆ ఎముకల మీద నరాల్ని మరి మాంసాన్ని చర్మాన్ని అంతా కప్పి అది మనుషుల్లాగా అయ్యారు వాళ్ళు. కానీ వాళ్ళలో జీవం లేదు. తర్వాత ఎప్పుడైతే జీవాత్మ వచ్చిందో వాళ్ళు లేచి ఒక సైన్యం లాగా తయారయ్యారని అక్కడ రాయబడింది కదా. కాబట్టి అట్లా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, మరి మీరు జీవోత్సవాల్లాగా ఉన్నారు కదా, మీలోకి నా ఆత్మను ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు అంటున్నాడు. మిమ్మల్ని నా ఆత్మను మీలో ఉంచి మీ దేశానికి మీ దేశంలో తీసుకెళ్తాను, అక్కడ నివసింపజేస్తాను. యెహోవానగు నేను ఈ మాట ఇచ్చాను, ఈ మాటను నేను నెరవేరుస్తాను. మరి దేవుడిచ్చిన ఈ మాట ఆయన నెరవేర్చాడా? ఇశ్రాయేలీయుల పక్షంగా నెరవేర్చాడు. 126 సామ్ చూద్దాం. 126 సామ్. ఈ సామ్ మనందరికీ తెలిసిందే. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, 126 సామ్ చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. వీళ్ళు ఇందాక మనం చదివిన వాక్యాలు, ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు? మా ఆశ విఫలమైపోయింది, ఇంకా మేము నశించిపోయాం అనుకుంటున్నారు, మేము తిరిగి వెళ్ళలేమైతే అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని తిరిగి దాన్ని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి వాడు వెనక్కి రప్పించాడు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటుంది, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్య జనులు చెప్పుకుని చెరలో నుంచి తిరిగి సియోనుకు వచ్చి ఈ కీర్తన పాడుతున్నారు. అది ఎలా ఉందంటేనంట, ఒక డ్రీమ్ లాగా ఉందంట. వాడు చెరలో నుంచి విడిపింపబడి తిరిగి సియోనుకు రావటం అనేది వాళ్ళకి ఒక డ్రీమ్ లాగా కనిపిస్తుంది. కానీ అది నిజమే, దేవుడి చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చాడు అనమాట. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ మనం చూస్తే యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుతాను. ఆయన నెరవేర్చాడు. చెరలో నుంచి వాళ్ళను విడిపించి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళను తీసుకొని వచ్చాడు. అనేక సార్లు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, కష్టాలు కన్నీళ్ళను బట్టి చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా అంతా అయిపోయింది, ఇంకెవ్వరు నాకు సహాయం చేయలేరు, ఇట్స్ ఓవర్, లెట్ మీ ఎండ్ మై లైఫ్ అని కూడా చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు ఏం మెసేజ్ అప్పోపిస్తున్నాడంటే, మీ పరిస్థితి సమాధి వంటి పరిస్థితి అయినా, సమాధిలోకి వెళ్ళిపోతున్నామని పరిస్థితి అయినా కూడా నేను ఆ సమాధిని కూడా తెరిచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. రెస్టోరేషన్ లోనికి నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నాను. ఎటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి అయినా ఆయన బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు అనేది ఇక్కడ రుజువు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ని వెనక్కి తీసుకుని వెళ్ళాడు. అందుకని
ప్రభువు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడని లామెంటేషన్స్ లో ఉంటుంది. ఆ దుఃఖం, వేదన, కన్నీటిలో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఇంక దేవుడు నన్ను విడిచిపెట్టేసేసాడు, ఇంకింతే నా సంగతి అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అందులో లామెంటేషన్స్ రాపించింది ఏంటంటే విలాప వాక్యాలు. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టిన, ఎందుకు బాధ పెడతాడంటే మనల్ని కరెక్ట్ చేయడానికి బాధ పెడతాడు, మనల్ని సరి చేయటానికి బాధ పెడతాడు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. యెషయా గ్రంథంలో రెండు మాటలు చాలా చక్కగా ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే, ఆయన అరణ్యాన్ని ఏదైనా తోటలాగా, ఎండిపోయిన భూమిని యెహోవా వనంలాగా చేస్తాడు. అరణ్యాన్ని ఏదైనా తోటలాగా. అంత మహిమ గల గొప్ప దేవుడు. జీవితం ఎంత రూయిన్ అయిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తట్టు తిరిగితే మాత్రం ఈజ్ ఆల్వేస్ రెడీ టు రెస్టోర్, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. అట్లా వదిలిపెట్టాడు అనమాట. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి తమ తప్పులు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితే ఈజ్ రెడీ టు ఫర్గివ్ అండ్ రెస్టోర్. అది ఇవాళ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు, యెహోవా దేవుడు ఎలాగైతే యెహెజ్కేలుని తన ప్రవక్తగా చెరలోనున్న ఇశ్రాయేలీయుల మధ్యకి పంపించాడు, అలాగే మన పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి నరావతారికి పంపించాడు విత్ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ అండ్ హోప్ కదా. మరి సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్. ఎవరి కొరకు? మన రక్షణార్థం. యేసు ప్రభు వారు తన గురించి ఏమని చెప్పుకున్నారు? మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు కదా. మనుష్య కుమారుడు. అక్కడ దేవుడు యెహెజ్కేలుని ఏమని పిలిచాడు? నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు మన కొరకు, పాపం అనేటువంటి చెరలో ఉన్న మన కొరకు, నిస్పృహ, నిరాశ అనేటువంటి సమాధులు లాంటి పరిస్థితుల్లో ఉన్న మన కొరకు ఆయన దైవ కుమారుడై ఉండి మానవ కుమారుడుగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. వచ్చి యేసు ప్రభు వారు కూడా ఏమి బోధించారని కొన్ని మాటలు రాయబడి ఉంటాయి కదా. మార్కు సువార్తలో ఉంటుంది, చక్కగా ఉంటుంది. అది ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారు తన మినిస్ట్రీని మొదలు పెట్టినప్పుడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది రిపెంట్. యేసు ప్రభు వారు చెప్పారు. యెహెజ్కేలు కూడా ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు? రిపెంట్ అని చెప్పాడు కదా. మనకి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? రిపెంట్. కాలము సమీపించినది, మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రకటించారు యేసు ప్రభు వారు. సువార్తను ప్రకటించారు, రోగుల్ని స్వస్థపరిచారు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశారు. ఆయన మరి మన కొరకు మరి లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో పెట్టి తన రక్తంతో మన పాపాల్ని పరిహరించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అపరాధములతో పాపములతో చచ్చిన వారమైన మనల్ని దేవుడు యేసుక్రీస్తులో బ్రతికించాడు. ఇశ్రాయేలీయులు అనుకున్నారు, మేము మా ఆశ విఫలమైపోయింది, మేము చనిపోయి మేము సమాధుల్లో ఉన్నాము. కానీ దేవుడు అక్కడ వాళ్ళకు ఒక మెసేజ్ ఒప్పించాడు, ఆ సమాధిలో నుంచి కూడా మిమ్మల్ని నేను బయటికి తీస్తాను. అలాగే పాప భారంతో, అపరాధంతో, పాపంతో చచ్చిపోయిన మనల్ని తన కుమారుని ద్వారా మరి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అంతేకాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. నేను దేవుని కుమారుని అంగీకరించాను, నేను రిపెంట్ అయ్యాను అంటే మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయా మరి మనలో? అది గమనించుకోవాలి. రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ అని చెప్తున్నాడు దేవుడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. మన యోహాను 3:36 కూడా ఏమని ఉంటది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు,
కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడడు గాని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని. యెహెజ్కేలు దుష్టుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీ దుష్టత్వాన్ని మానకపోతే నువ్వు చనిపోతావని. ఆ దుష్టుడు ఆ మాటకి రిపెంట్ అయి మరి ఆ దుష్టత్వాన్ని మానేస్తే అతను బ్రతుకుతాడు. ఇక్కడ కూడా ఏమని కనిపిస్తుంది మనకు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని చెప్పింది. ఇవాళ అదే మనకి జ్ఞాపకం చేస్తున్నట్టే, దైవ కుమారుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే మనల్ని మరి పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, అపవాది బంధకాల్లో నుంచి విడిపించడం కోసం. తను ఎందరు అంగీకరించిన వాళ్ళందరూ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.